హాయ్ బ్రో. హాయ్ బ్రో. నేమ్? సంజీవ్. మహేష్. లావణ్య. నందిని. మనీషా. ఓకే, రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. అసలు రాఖీ అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు? రాఖీ అంటే చెప్పు. ఇట్స్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్ బ్రో. సార్ ఏంటి సార్ అది? ఇట్స్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్ బ్రో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎవరికి ఎవరికి? ఎవరికంటే బ్రదర్కి సిస్టర్కి మధ్యలో. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా. రాఖీ అంటే థ్రెడ్ సార్, థ్రెడ్ ఉంటది. ఏం చెప్పావురా? సో పైన పూసలు ఉంటాయి, ఆ పూసలకి ఓం అని కూడా ఉంటుంది, దాని చుట్టూ ఎన్ని ఉంటాయి. అవును, మీరు రాఖీ అంటే ఏంటి అని అడిగారు. రాఖీ అంటే కొన్ని దారాలు కలిపి కడతారు సార్, దాన్ని రాఖీ అంటారు. ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రాఖీ అంటే అన్న చెల్లి అన్న తమ్ముళ్ళు ఇట్లా కొట్టుకుంటారు కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చెల్లి అన్న తమ్ముళ్ళు ఇట్లా కొట్టుకుంటారు కదా. అన్న తమ్ముళ్ళది ఫెస్టివల్ అన్న, రాఖీ కట్టుకోవడానికి అన్న ముగ్గురికి కడతాడు కదా అన్న, అది ఒక ఫెస్టివల్. ఈయన కడతాడు మాకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నాకు అర్థం కావట్లేదండి, రాఖీ పండగ అంటే ఇప్పుడు దాకా అన్న తమ్ముళ్ళ పండగనా? ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి? ఇదేందా ఇది? నేను ఎప్పుడు ఇల్లే నేను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పండుగ. బ్రదర్ సిస్టర్ది ఫెస్టివల్ అన్న, అది సంవత్సరం ఒకసారి వస్తుంది. రాఖీ కడితే లేడీస్ ఎక్కువ డిమాండ్ చేస్తారు, మాకు ఇది కావాలి అది కావాలి. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక? మాలాంటి వాళ్ళు ఎట్లా న్యూస్ లో వచ్చిన కలిపి 10 రూపాయలు ఇవ్వాలంట, ఎక్కువ ఇవ్వాలంట. ఇన్స్టాగ్రామ్ లో వచ్చి జైలు వెళ్తారంట. 10 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వద్దు రాఖీ కట్టిన వాళ్ళకి, చెల్లి అక్క. రాఖీ అంటే బ్రదర్. బ్రదర్ అంటే రాఖీ. మనకంటూ ఒకరు రక్షగా ఉన్నారు. మనం ఎవరైతే సేఫ్గా ఫీల్ అవుతామో వాళ్ళకి మనం ఒక బాండింగ్ క్రియేట్ చేసుకుంటున్నట్టుగా రక్షాబంధన్ని చేసుకుంటాం. బ్రదర్ అంటే చూపించే ఒక కేర్, అవన్నిటి కోసం అనమాట. అంటే మనకి అంటే ఒక బ్రదర్ ఉండు, ఆయన మనకి ఎట్లాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఎట్లాంటి ఏమంటారు, నేనున్నాను ఒక హామీ అని ఉంటుంది కదా, అది బ్రదర్ వల్లనే వస్తుంది. కాబట్టి రాఖీ పక్క. అవునా, నిజమా? బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్కి ఆ బాండింగ్కి గుర్తుగా రాఖీ కట్టుకుంటారు సార్. రాఖీ అనే వర్డ్ ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు? తెలుగు సార్, మనకు తెలుగులో రాఖీ మూవీ ఉంది కదా, జూనియర్ ఎన్టీఆర్ గారిది. మరాఠీ, హిందీ. రాఖీ అనే హిందీ ఇంగ్లీష్. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏం చదువుకుంటున్నాను? డిగ్రీ. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. సాంస్క్రిట్. గిఫ్ట్ ఏముంటుందా? గిఫ్టా? ట్యాంక్ బండ్ లో లీటర్ వాటర్ ఇస్తారా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. రాఖీ అనే పదం సాంస్క్రిట్ నుంచి తీసుకున్నారంట. ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. సాంస్క్రిట్ నుంచి తీసుకున్నారు రాఖీ అనే పదం. మీ సిస్టర్స్కి ఏం గిఫ్ట్ ఇస్తారు? రాఖీకి మీ బ్రదర్ మీకు ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి? నేనైతే ఈసారి వాచ్ ఇస్తున్నాను బ్రో. సారీ గిఫ్ట్ ఇచ్చేస్తున్నావు బ్రో. నేను నాకంటే చిన్నవాడు మా తమ్ముడు, కాబట్టి నాకు అంత పెద్ద సర్ప్రైజెస్ ఏముండవు. కానీ వాడు ఇచ్చే చిన్న గిఫ్ట్ కూడా నాకు చాలా పెద్ద గిఫ్ట్ లాగా ఫీల్ అవుతా. వాడు ఓన్లీ స్వీట్ ఒకటి ఇచ్చే రాఖీ కట్టన అవసరం లేదు అని అంటాడు సార్. ఇంక వాడు నాకేమిస్తాడు సార్? చాక్లెట్ ఇస్తా. ఎంత? 5 రూపాయల చాక్లెటా, ఆశ చాక్లెటా? అన్న నేను రాఖీ కట్టించుకుంటా, మా పేరెంట్స్ ఇచ్చుకుంటారు. నేను క్యాష్ ఇస్తా సార్. ఎంత? 499. రీఛార్జా? అంటే 499 ఇస్తా సార్. అదే రీఛార్జ్ చేస్తే కామెడీ నేనే చేయాలి రోయ్, ఇంకెవరైనా చేస్తే ఊరుకోను. నేనేమి అన్న, మా పేరెంట్స్ ఇచ్చుకుంటారు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఇప్పుడు 15,000 ట్రెండ్ అయ్యి నడుస్తుంది, అది కూడా నడుస్తుంది. అంత బడ్జెట్ లేదు, ఈ బీటెక్ అయిపోయింది, అడుక్కో తింటారు ఇక. సరిపోయారు ఇద్దరు. ఫస్ట్ టైం రాఖీ ఎవరికి కట్టారు? నేను మా తమ్ముడి కట్టా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇది కాదు అసలు, ఫస్ట్ రాఖీ. ఓకే, నాకంత తెలీదు హిస్టరీ కోసం, అంత ఇంట్రెస్ట్ చూపించాను హిస్టరీ పైన. సో చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. కానీ కట్టినారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గాంధీ తాత చెల్లి కట్టింది. గాంధీ తాత చెల్లి కట్టింది. అనవసరంగా ఇన్ని రోజులు పురాణాలు అవన్నీ రాసిరన్నమాట. ఈ విషయం తెలిసే గాంధీ తాత రే ఎవర్రా మీరంతా అంటాడేమో.
నాకు తెలియదు బ్రో, కొంచెం అంత రాఖీ కట్టించుకోవడమే కాదు, అప్పుడప్పుడు కూడా తెలుసుకోవాలా. అంటే మేము ఓన్లీ అఫెక్షన్ అండ్ లవ్ చూసుకుంటాం బ్రో, ఇవన్నీ మాకు అర్థం లేదు. తరతరాల నుంచి వస్తుంది కదా, అదే ఫాలో అవుతున్నాం. ఒక అమ్మాయి అబ్బాయికి కట్టింది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నేను వెళ్ళిపోతా సార్, నేను దూకి చచ్చిపోతా. ఫస్ట్ రాఖీ ఎవరైతే తయారు చేశారో ఆ థ్రెడ్స్ అన్ని ముడేసి వాళ్ళ అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ కట్టారు. చచ్చిపోతా అండి, ఈ టార్చర్ నా వల్ల కాదు. అసలు ఫస్ట్ రాఖీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అదే వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశారో అప్పుడే స్టార్ట్ అయింది. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా అని బిజినెస్ స్టార్ట్ చేశారని రాఖీ స్టార్ట్ అయిందా? అవును సార్, మరి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ట్రయల్స్ వేస్తారు కదా, సో అప్పుడే వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్కి కట్ ఉంటుంది. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఏ, ఎంఎస్సి, బిఏ, బిఎస్సి ఇలాంటివి. తెలుగు లెక్చరర్ ఉన్నాడు కదా? ఉన్నారు సార్. తెలుగు లెక్చరర్ కనుక చూస్తే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని కొడతాడు, ముందే చెప్తున్నా. ఆయనకి నేను గుర్తుండనులేండి, ఆయన టాపర్స్ ని గుర్తుపెట్టుకుంటారు, మనల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? పెద్ద ప్లానింగే. అంతేనా? అసలు ఫస్ట్ రాఖీ ఎవరెవరు కట్టారో కూడా తెలియదు. చెప్తున్నాను కదా, సిస్టర్ బ్రదర్ కి కట్టారు సార్. బ్రదర్ కడతారంటే అందరూ కడతారు. ఫస్ట్ రాఖీ ఎవరు కట్టారని ఆప్షన్స్ ఇవ్వండి. అయితే అంత గట్టిగా చెప్తున్నారంటే మీ దగ్గర ఆన్సర్ ఉంది. సరే చెప్పండి. ఆన్సర్ ఉంది, చెప్పండి. ఫస్ట్ది నేనే మర్చిపోయినా మీతో మాట్లాడుతూ. ద్రౌపది శ్రీకృష్ణుడికి కట్టింది ఫస్ట్ ఆన్సరు. సెకండ్ ఆన్సర్ వచ్చేసి ఇది ఇంద్రుడు సచీదేవికి కట్టింది. ద్రౌపది శ్రీకృష్ణుడికి కట్టింది. ద్రౌపది శ్రీకృష్ణుడి కరెక్టేనా? ఎస్ కరెక్ట్. పక్కానా? ఎస్, 100కి 1000% కరెక్ట్. నేను చెప్పిన రెండు ఆన్సర్లు కరెక్టే. అయితే రెండింట్లోని ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇదే శ్రీకృష్ణుడు అండ్ ఇదే, సో ఇదే కరెక్ట్ సార్. రాఖీ ఏ సీజన్లో ఏ మాసంలో చేసుకుంటారు? కార్తీక మాసంకి ముందు వచ్చే మాసంలో చేసుకుంటారు. అదే ఆ మాసం పేరేంటి? ఆ మాసం పేరు తెలిస్తే ఇలా చెప్పను కదా. చెప్పను బ్రదర్. ఆషాఢ మాసం. ఆషాఢం సేల్ నడుస్తుందనే? అవును కాదా? కాదు, అంటే ఆషాఢం సేల్ నడుస్తుందని ఆషాఢ మాసము, అదే శ్రావణ మాసం సేల్ జరిగితే శ్రావణ మాసమా? అంతేగా. సరే శ్రావణ మాసం ఏదోటి కరెక్ట్ అవుతుంది కదా. కరెక్ట్గా చెప్పండి, నేను ముందే అడుగుతున్నా. లేదు సార్, కార్తీక మాసంకి ముందు ఏ మాసం వస్తే ఆ మాసం. ఆ మాసం అంటే ఎన్నో మాసాలు వస్తాయి, అది కాదు. ఎన్నో మాసాలు వస్తాయి కానీ సరిపోయారు ఇద్దరును. అది కాదు, ఈ మాసం చెప్పడానికి కానివ్వండి కార్తీక దీపం ఫేవరెట్ సీరియల్ అనే. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? లేదు సార్, నేనేం సీరియల్ చూడను సార్. ఓకే, రాఖీ మీద మంచి కొటేషన్ చెప్పండి. రాఖీ మీద ఏదో తేడాగా ఉందేంటి? నేను కడతాను రాఖీ, దాని తర్వాత మా తమ్ముడు ఉంటాడు నాకు బాకీ. చిచ్చి, ఒక నిమిషం ఇది పట్టుకోండి. నేను పోతాను, నాకు ఇది వద్దు. చెప్తా, లైక్ అంటే ప్రాసెసింగ్ అవుతుంది అనమాట. లోడింగా 50% లోడింగ్ అవుతుంది. ఏమొస్తలేదండి, చెప్తా. ఓ సాంబు రాసుకోరా. లక్కీ అన్న, విష్ణు అన్న, హర్ష అన్న, ఇంకా ఎక్స్పెషల్లీ మా వర్ణన్న మా బంగారం. ఎందుకంటే నన్ను ఇప్పటిదాకా నన్ను అట్లా ఎవరు చూసుకోవాలి, మా అన్న చూసుకుంటుండు. ఇక ఎన్ని రోజులు ఎప్పటిదాకా అని అయితే చెప్పలేం, కానీ నాకేమైనా అయ్యేంతవరకు అయితే ఆయననే నా అన్న, నేనే ఆయన చెల్లి, అంతే. ఇక చెప్పు కదా, నాకు ప్రాసెసింగ్. ఇద్దరు లవర్సా? చెప్పు అని మాట్లాడుకుంటా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. చెప్పండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్, రాఖీ ఏ చేతికి కడతారు, ఎందుకు? రైట్. ఎందుకని? రైట్ అంటే మంచి సార్, లెఫ్ట్ అంటే గలీజ్. రైట్ హ్యాండ్ తెగిపోయింది. అవునా, నిజమా? రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పలేదే. పొట్టోడికి దోలు తీరిపోయింది సార్. రైట్ హ్యాండ్ అంటే మనం రైట్ తోటి తింటాం, చదువుతాం, రాస్తాం. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? కరెక్టే, ఆన్సర్ కరెక్టే. దానికి అంటే అది ఆన్సర్ అయితే కరెక్టే, కాకపోతే మీరు దగ్గరకు వచ్చారు కానీ అది ఇంకా ఉంది. దానికి రైట్ హ్యాండ్ కట్టుకోవడానికి చరిత్ర ఉందన్నమాట. అరే ఆ చరిత్ర నాకు తెలియదు సార్, నా చరిత్ర నాకే తెలియదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏ ఇయర్ బ్యాచ్ మనంతా? ఇప్పుడు సెకండ్ ఇయర్. అది కథ, కరోనా బ్యాచేనా? 7.7 సార్. ఓకే, అయితే ఇంకా బెటర్. ఇంకేముందా? సరే అయితే
రాఖీ సినిమా ఉంది కదా, రాఖీ సినిమాలో రాఖీ సినిమా ఉంది, ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ చెల్లెలుగా యాడ్ చేసింది కదా, ఆమె పేరేంటి? రాఖీ సినిమా చూసినా సార్, కానీ అది చెల్లెల్లో కూర్చున్న వాళ్ళకి ఫుల్ కొడతాడు. చెల్లెలు ఉంది కదా, చెల్లెలి పేరు తెలియదనా? ఆ మూవీలో ఉన్న నేమే గుర్తు రావట్లేదు, మీరు అమ్మ రియల్ నేమ్ అడుగుతున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మంజుష టీవీ యాంకర్. మంజుష మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలాసన్ అది అబ్బాబ్బాబ్బా భలే చెప్పిండు. రాఖీ 1 yearకి ఒకసారి వస్తుంది సార్, అందుకే రాఖీ కట్టించుకుంటాం. ఏముంది ఇచ్చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ డే మర్చిపోతాం, అంతే సార్ నా మీనింగ్ అది. రాఖీ ఈజ్ ఏ గుడ్ ఫెస్టివల్. వి హ్యావ్ టు సెలబ్రేట్ ఇన్ 1 year 1 day. మీ నలుగురిలో ఒకళ్ళు చెప్పిన దానికైతే నేను బాగా కనెక్ట్ అయ్యా. నేను ముందే చెప్పిన, ఒకరు ఎవరన్నా కానీ మంచిగా నాకు కనెక్ట్ అయ్యి ఆన్సర్ ఇస్తే వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను. ఎవరు అనుకుంటున్నారు? మనోడికి ప్రేమాన్ని చెప్పిండండి. ప్రేమాన్ని చెప్పిండు. మనోడు రాఖీ గురించి చెప్పిండు, ఇద్దాం మనోడికి చాక్లెట్. హ్యాపీ బర్త్డే టు యు. సబ్స్క్రైబ్ టు గాలి సంత. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాలి సంత. సబ్స్క్రైబ్ టు గాలి సంత. ఈ ఛానల్ని మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి గాలి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.